నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. దేశ ప్రగతికి పల్లెటూర్లు పట్టుకొమ్మలండి, అది అందరికీ తెలిసిందే. కానీ దేశం అయినా, రాష్ట్రం అయినా, గ్రామం అయినా, పట్టణం అయినా ఏదైనా అభివృద్ధి చెందాలంటే సర్వతోముఖాభివృద్ధి అంటారు. అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటేనే ఆ డెవలప్మెంట్ అనేది ప్రజలకు అన్ని రకాలుగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని అందరికీ తెలిసిందే. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే అభివృద్ధి చెందినా, చెందుతున్నా, చెందకుండా ఉన్న దేశాలు, అలాగా అన్ని రకాలుగా మనం విశదీకరించుకుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఇండస్ట్రియల్గా, వ్యవసాయ రంగంగా, శాస్త్ర సాంకేతిక రంగాలుగా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తుంది. అంటే ప్రపంచ దేశాలతో ఇప్పుడు చైనా, అమెరికా ఉన్నాయనుకోండి, వాటికి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగాను వాటి యొక్క అభివృద్ధి మనకు తెలియదు కాదు. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో ఇప్పుడు చెప్తాను కదండి, సామాజికంగాను, రాజకీయంగాను, నైతికంగా అయితే ఇంకా మన ఇండియాకి పోటీ వేరీ రాదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం అనడానికి ఒక కారణం విశాఖపట్నంలోని ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట. అంటే ఇప్పుడు నేనున్నాను హెచ్పిసిఎల్, అంటే ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్ వచ్చిన వారు తెలుస్తుంది, విశాఖపట్నం నుంచి అంటే నేషనల్ హైవే కాకుండా టువర్డ్స్ ఇటు హెచ్పిసిఎల్ అంటే పోర్ట్ రోడ్ అంటారు, అందరికీ తెలిసింది. రైల్వే స్టేషన్ మీదుగా మన పోర్ట్ రోడ్డు మీదుగా గాజువాక వచ్చారనుకోండి, మనకి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అంతా కనపడుతుంది అనమాట. ఇటు హెచ్పిసిఎల్ కానీ, ఏపీఎల్ ఆంధ్ర పెట్రోకెమికల్స్ కానీ, ఇంకా పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, సింధియా నేవల్ డాక్ యార్డ్కి సంబంధించిన అన్నీ మొత్తం ఓవరాల్గా మొత్తం అన్నీ ఇదే ఏరియా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అంటే పారిశ్రామిక ప్రగతి అంతా ఈ యొక్క ఏరియాలో కనపడుతుంది. ఆ ఏరియాలో ఉన్నాను ఇప్పుడు నేను. అంటే కాస్త ఇండస్ట్రియల్ ఏరియా కదండి, కాస్త రోడ్లు కూడా భారీ వాహనాలతోటి కొద్ది భయానకంగా ఉంటుంది. అంటే పోర్ట్ నుంచి వచ్చే సామాగ్రి ఉంటాయి కదా, వాటిని ట్రావెల్ చేయడానికి ఇటువంటి తారాస్ అంటారు. సుమారుగా అంటే ఇటువంటి చక్రాలు ఉంటాయి చూసారా, 60 చక్రాలు, 30 చక్రాలు, 50 చక్రాలు అలాగే ఉంటాయి. అట్ ది సేమ్ టైం అంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందంటే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా అనగానే ఇది పొల్యూషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రోడ్లో వస్తే మాత్రం. ఇప్పుడు చూడండి, ఈ లారీలు వెళ్తున్నాయి, లారీల పొగ ఒక ఎత్తు అయితే, ఇది ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ కాబట్టి ఈ కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా వచ్చే ఈ పొగ కానీ అండ్ కెమికల్ వాసన కానీ చాలా దుర్వాసన చెందుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నాట్ ఓన్లీ ఒకప్పుడు అంటే ఒక 50 సంవత్సరాల క్రితం డెవలప్ అయింది ఈ ఏరియా. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఇది కాకుండా సుమారుగా ఒక 20 సంవత్సరాలు ముందు, 20 సంవత్సరాలకి జస్ట్ బ్యాక్కి వెళ్తే చూడండి, చాలా రిస్క్ డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకే వ్యాన్లో ఎంతమంది వెళ్తున్నారు చూడండి. కార్మికులు పొరపాటున జర్రాజాన్ని జరిగితే కనుక ఏమవుతుందండి, కానీ తప్పదులేండి. మరి వర్క్ చేయాలంటే అటువంటి అంటే నైట్ డ్యూటీ కదా, తొందరగా వెళ్ళాలన్న ఆతృతతో అటువంటివి చేస్తుంటారు. ఇక విషయానికి వద్దాం. అంటే ఇది ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా. ఇది కాకుండా విశాఖపట్నానికి నలుమూలల ఒక పక్కన ఆటో నగర్, ఒక పక్కనేమో ఫార్మాసిటీ. ఏంటి ఇప్పుడు పరవాడ, అచ్యుతాపురం ఉందనుకోండి, అంతా ఫార్మాసిటీ అంతా అటువైపు డెవలప్ చేశారు. ఇటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీనేమో భీమిలి వైపు, అంటే మన వైజాగ్ నుంచి భీమిలి రోడ్లోకి వెళ్తే మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ కనపడతాయి అనమాట. అలాగే మన ఆరులో నుంచి అంటే విశాఖపట్నం నుంచి ఆరులో మీదుగా అలా సింహాచలం వెళ్ళే రోడ్డు ఉందనుకోండి, అదంతా మెడికల్ హాస్పిటల్స్ అన్నీ మొత్తం అన్నీ అంటే మెడిసిటీ అనమాట. అలాగా అన్ని రకాలుగా విశాఖపట్నం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనడానికి ఇది ఒక కారణం. అది ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ ఈ రోడ్డు ఇప్పుడు పోర్ట్ రోడ్లోకి వచ్చాయన్నమాట. వెళ్తూ ఒకసారి మీతో ఈ విషయాలు ముచ్చటించాలనిపించి మీకు చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడన్నా వైజాగ్ వస్తే మాత్రం అలా రెగ్యులర్గా నేషనల్ హైవే NH516 అంటే 16 మీదకి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇటువైపుకి వస్తే మాత్రం కాస్త గందరగోళంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎప్పుడు నిత్యం హడావుడిగా ఉంటుంది. కాస్త ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ప్రమాదకరమైన వాహనాలన్నీ వస్తూ ఉంటాయి. వాటిని తప్పించుకొని కాస్త జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. అలాగే కాస్త ముందుకెళ్ళే మీకు చూపిస్తూ ఉంటాను. ఎయిర్పోర్టు మొత్తం అన్నీ ఇటువైపే ఉంటాయన్నమాట. INS డ్యాగా అని చెప్పి నేవల్కి సంబంధించినవి, డాక్ యార్డు మొత్తం అన్నీ ఇటువైపే ఉంటాయి. నాకు కనపడినంత వరకు మీకు చూపిస్తాను. కాకపోతే ప్రస్తుతానికి వచ్చి మీరు చూస్తుంది హెచ్పిసిఎల్ అంతర్భాగం అనమాట. చూడండి, చాలా నైట్ టైం కదా అలాగే ఉంటుంది. కాస్త ముందుకు వెళ్తూ
వీలంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ పోర్ట్ నుంచి వస్తున్న వెహికల్ చూసారు ఎంత భారీగా ఉన్నాయో కంటైనర్స్. ఈ కంటైనర్స్ అన్నీ షిప్పుల్లో వచ్చినాయి అనమాట. షిప్పుల ద్వారా వచ్చినవి ఇలా కొన్ని రోడ్డు మార్గం ద్వారా కొన్ని రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కాస్త ప్రమాదకరమైన ఏరియా ఇది. కాకపోతే ప్రమాదంలోనే ప్రమోదం ఉంటుంది కదండి. అంతా ప్రమాదం అనుకుంటే మన నోటికి బుగాలో దక్కుద్ది అదనమాట. మరి ముందుకు వెళ్తూ మరొక షాట్లో మళ్ళీ కలుస్తాను. అలాగే లైన్లో ఉండండి. ఇవాడు చూశారు కదా, మొత్తం కాన్వెంట్ జంక్షన్, సింధియా అంటే గోడౌన్స్, అంటే ఎస్ఐ గోడౌన్స్ అన్ని ఇటు ఉంటాయి. అలాగే శీలానగర్ అంటే 2 hours అలా గాజువాకు వెళ్తుంది అనమాట. ఇలా వెళ్తున్నది. అంటే ఒకటండి, మొత్తం ఏదైనా సరే అభివృద్ధి అనేది చేస్తున్నప్పుడు కొన్ని విఘాతాలు అన్నీ కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్నారు. చాలా రద్దీ అయిన ప్రాంతం. చూడండి, ఈ టైంలో అసలు ఇసుకైతే రాలేదు అన్నంత జనం అంటారు. కానీ ఇక్కడ జనం కాదు, అన్ని వాహనాలు, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎన్ని వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి చూడండి. కానీ ఈ నేపథ్యంలో పోలీసు వారి యొక్క విధులను మెచ్చుకోవచ్చండి. చాలా కష్టసాధ్యమైన డ్యూటీ. అందులోనూ ఇటువంటి ట్రాఫిక్ ఏరియాలో డ్యూటీ చేయడం అంటే నిత్యం పొల్యూషన్ కదండి. చాలా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషను, పక్కన శబ్ద కాలుష్యం కానీ ఒకటేంటంటే అన్ని రకాలుగా ఉంటుంది. మరి తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. మరి ఏ వృత్తికే రిస్క్ ఉంటుంది, కాదంటలేదు. చూస్తున్నారు కదా, ఏ ఏరియాకి వెళ్ళాయో మొత్తం దిక్సూచి. అంటే INS దాకా HPCL, పోర్ట్ రోడ్డు, కాన్వెంట్ జంక్షను, అలాగే రైల్వే స్టేషను. అంటే ఇదనమాట రోడ్డు. అది ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే అది ఉన్నది ఎంత HPCL అనుకోండి. ఇలా వెళ్తే గాజువాక ఏరియా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఒకప్పటి పోర్ట్ రోడ్డుకి ఇప్పటికి చాలా తేడా ఉందండి. రోడ్డు కూడా విస్తరణ చాలా బాగా చేస్తున్నారు. చూసారు కదా, ఇప్పుడు ఇది వరకు వచ్చే 4 లైన్లు ఉండే, ఇప్పుడు దీన్ని దగ్గరగా 12 lines రోడ్డు కింద రూపాంతరం చెందుతుంది. త్వరలోనే యొక్క దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి INS డాగా అని చెప్పి, అంటే ఎయిర్పోర్ట్కి అనుసంధానించి ఉంటుంది. ఇదిగోండి ఎయిర్పోర్ట్ యొక్క రన్నింగ్ ట్రాక్. అది మన చీకట్లో కనపడడం లేదు. చూసారా, నిత్యం రద్దీ, అలా 24/7 అలా రద్దీతో వాహనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ రోడ్డు అంతా. చూడండి, ఇది పోర్ట్ వారిది సోలార్ పార్క్ అనమాట. అంటే సూర్యుడి నుంచి కాంతిని ఉత్పత్తి చేసే ఒక ప్రాజెక్టు, చాలా భారీ ప్రాజెక్టు. అంటే డార్క్గా ఉండటం వల్ల మనకి ఏం తెలియడం లేదు, కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఈ రోడ్డు అంతా ముఖ్యంగా పోర్ట్ వారు నిర్వహిస్తూ ఉంటారండి. మరి దేశం మీద నిజంగా భక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వారు మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ డివైడర్స్కి ఈ 3 రంగుల జెండా కలిగినటువంటి కలర్స్ తోటి లైటింగ్ ఏర్పాటు చేశారు పిల్లర్స్కి. అది అయితే బహు సుందరంగా ఉంది. కాకపోతే మెయింటెనెన్స్ కూడా బాగానే ఉందండి. కాకపోతే కొన్ని చోట్ల అయితే కళావిహీనంగా అంటే అక్కడక్కడ లైట్లు ఆరిపోవడం వల్ల మెయింటెనెన్స్ లేకుండా పోయింది. ఈ రోడ్డు అయితే ప్రస్తుతం బాగానే ఉందిలేండి. చూస్తున్నారు కదా ఎంత ఒంపులు తిరిగిన వయ్యారంగా ఎంత బాగుందో రోడ్డు. మధ్యలో ఫ్లైఓవర్స్ మాత్రం బహు పసందుగా, అంటే కంటికి సొంపుగా ఉంటాయి. ఇదేనండి, అంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇదొక మంచి పరిణామం అని చెప్పాలి. ఇదిగోండి, ఆఖరికి జ్ఞానాపురం సర్కిల్ దగ్గరికి వచ్చాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే చావుల మధు అంటారు ఈ ఏరియాని. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, వైజాగ్ వాస్తవులకు అందరూ తెలుస్తుంది కదా. చూస్తున్నారు కదా బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. చాలా పెద్ద సర్కిల్ అండి. ఇక్కడ ఫ్లైఓవర్ ఈ మధ్యలో నిర్మించారు. ఆ చిన్నంగా వెళ్ళిపోతే పోర్టుకి చాలా ఉండాలండి గేట్లు. ఆ గేట్లు ఇదొక గేటు, పోర్ట్ అథారిటీ. ఆ ఎదురుగా కనబడింది రైల్వే స్టేషన్, ఒక ఆర్చ్. అంటే జ్ఞానాపురం రైల్వే స్టేషన్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్తుంది అది. మాట్లాడుతున్న రైల్వే స్టేషన్కి వచ్చాము. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది.
ఇవ్వండి వన్నెల జెండా రెపరెపలాడుతుంది. కానీ ఇది ఒక మంచి సంప్రదాయం అండి. అంటే ప్రతి రైల్వే స్టేషన్లోనూ ఇలాగా జెండాలు ఎగరేస్తున్నారు. రేపు 21వ తేదీన, అంటే ఈ నెల 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే ఉంది, అందరికి తెలిసిందే. ఆ రూపేణ విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారండి. ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. దానికి ఏర్పాట్లు చాలా చాలా బహు తొందరగా చేస్తున్నారు. అందుకనే నగరం చాలా కళావంతంగా తయారవుతుంది. చూద్దాం ఇంకెంత సొగసుగా ఉంటుందో. ఫ్లైఓవర్ అండి ఇది. రైట్ సైడ్ అవుతే ఆర్టీసీ కాంప్లెక్స్. వైజాగ్ వాసులకి సుపరిచితమైన దేవుడు అండి సంపత్ వినాయక టెంపుల్ అంటారు. ఇది అందరికీ తెలిసిందే. సంపత్ వినాయక టెంపుల్ అంటే జనరల్గా అంటే చాలా అంటే ఇది మీకు అంటే వైజాగ్ వచ్చిన వారు తెలుస్తుంది. భారీ వినాయకుడు ఏం కాదండి, కాకపోతే చిన్న గుళ్ళో ప్రతిష్ఠించారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళియన్స్ ఆచార్యులుగా ఉంటారన్నమాట. ఇందులో చాలా చాలా ప్రసిద్ధి అండి. ప్రతి వాహనానికి ఇట్లా పూజా క్రతువులన్నీ నిర్వహిస్తుంటారు. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు, ఉద్యోగాలకు జాయిన్ అయ్యే వాళ్ళు, ఉద్యోగం కావాలంటున్న వాళ్ళు ఒకటేంటండి, అందరూ ఈ దేవుడిని మొక్కుకుంటారనమాట. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమర్పణ నిర్విఘ్నం కురుమేత సర్వకార్య సర్వత. ఒకటేనండి, ఎన్ని రకాలుగా సృష్టించినా వినాయకులు అందరూ ఒకటే, కాదంటలేదు. మన వీధిలో ఉన్న వినాయకుడు, మన ఇంట్లో ఉన్న వినాయకుడు అందరూ ఒకటే. కానీ వైజాగ్లో మాత్రం ఈ సంపత్ వినాయక అనే ఒక పేరు పెట్టి మాత్రం చాలా పూజలు బాగా చేస్తారనమాట. ఓకేనా. వైజాగ్లో ఈ ట్రాఫిక్లో ఈ అంబులెన్సులు మాత్రం ఇరుక్కుంటే చాలా చాలా ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. అంటే కాస్త సివిక్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే అంబులెన్స్ రాగానే కాస్త వే ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఎవరికి ఉండలేదు. ఎవడ బిజీ ఆడదనుకోండి, కానీ అంబులెన్స్లో ఉన్న వాళ్ళ ప్రాణ పరిస్థితి చాలా సంకట స్థితిలో ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. అంబులెన్స్లు వస్తే మాత్రం దయచేసి వారికి తావు ఇవ్వండి. అంతేగాని కొంతమంది నాలాంటి మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది అంటే నన్ను ముందుగా ఒకప్పుడు తప్పు చేసేవాడిని. అంటే అంబులెన్స్ ముందుగానే వెనకాల కానీ వెంటపడుతూ ఉంటారు. ఎందుకంటే అంబులెన్స్ మీలాంటి అవేర్నెస్ ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు తావిస్తూ ఉంటారు కదా. అంబులెన్స్తో పాటు నేను కూడా పరిగెట్టాలనే ఉద్దేశంతో వెనక ముందు వెళ్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైన చర్య. అదే అంబులెన్స్లో వారు కూడా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకైనా మంచిది. అటువంటి చర్యలకు మాత్రం దూరంగా ఉండండి. అంబులెన్స్ వచ్చి దానికి మాత్రమే తావండి. మీదే, మీ ప్రయాణం మీదే. మిమ్మల్ని ఎవడు ఆపేది ఎవడున్నాడు. ఓకేనా. విఐపి రోడ్లోకి వచ్చాను. ఇదిగోండి మధ్యలపాలెం సిఎంఆర్ సెంట్రల్, అది మధ్యలపాలెం జంక్షను. అది అటువైపు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గేట్. అది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, అసలు చూస్తుంటేనే చాలా ఘోరంగా ఉంది కదా. ఇదండి మధ్యలపాలెం ఆర్టీసీ డిపో.